హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఇదొక ట్రావెలింగ్ వీడియో, బస్ జర్నీ వీడియో. ఇది హిందూపూర్ టు సోమందేపల్లి బస్ జర్నీ చేయబోతున్నాం. బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది హిందూపురం ఆర్టీసీ బస్ స్టాండ్ బయట నుంచి వ్యూ. ఇది హిందూపూర్ ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా ధర్మవరం అలాగే అనంతపురం వైపు వెళ్ళే బస్సులు ఉంటాయి. అనంతపురం అలాగే ధర్మవరం వైపు వెళ్ళే ప్రైవేట్ బస్సులు ఇక్కడ ఉంటాయి. అలాగే ఆర్టీసీ బస్టాండ్లో నుంచి బయటకు వచ్చిన బస్సులు అనంతపురం ధర్మవరం రూట్ వైపు వెళ్ళే బస్సులు ఇక్కడ నిలబడతాయి. హిందూపురం నుంచి బస్సు బయలుదేరింది. డివైడర్ల మధ్యలో పచ్చదనం కోసం చెట్లను నాటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది తెలుగు తల్లి సర్కిల్. ఈ తెలుగు తల్లి విగ్రహం ఉన్న సర్కిల్నే మేలాపురం క్రాస్ అని కూడా అంటారు. అనంతపురం, ధర్మవరం, పెనుగొండ అటువైపు నుంచి వచ్చినప్పుడు హిందూపురంలో ఫస్ట్ స్టాప్ ఇది. కొట్నూరు చెరువుకు సమీపిస్తున్నాం. హిందూపురం దాటి కేవలం 6 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కొట్నూరు గ్రామం వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది కొట్నూరు చెరువు. చెరువులో నీరు సమృద్ధిగా ఉన్నాయి. కొట్నూరు చెరువు మరవ మీదుగా ప్రయాణిస్తున్నాం. మరవ పారినప్పుడు ఇక్కడంతా నీళ్లు ప్రవహిస్తాయి. కొట్నూరు గ్రామంలో ప్రయాణిస్తోంది బస్సు. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు హిందూపురం నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఈ మార్గం గుండా వెళ్ళాలి. కొట్నూరు గ్రామంలో హిందూపురం నుంచి తిరుపతి వెళ్ళే రూట్ సపరేట్ అవుతుంది. హిందూపురం నుంచి కదిరి తిరుపతి వైపు వెళ్ళాలంటే కొట్నూరు గ్రామంలో రైట్ టర్న్ తీసుకొని తిరుపతి కదిరి వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఊరు దాటిన బస్సు వేగంగా ప్రయాణం చేస్తోంది. ఎదురుగా వచ్చే వాహనాలను కిటికీలోంచి చూస్తూ ప్రయాణం చేస్తున్నాం.
ఇప్పుడు మనం మనే సముద్రం అనే ఊరిలో ప్రయాణిస్తున్నాం. మనే సముద్రం అనే గ్రామం హిందూపురంకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. పచ్చని మైదానాల మధ్య బస్సు ఒక రైట్ టర్న్ తీసుకుంటోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ముళ్ళ చెట్లే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏదో ఫ్యాక్టరీ ఉన్నట్లుంది. బస్సు బాగా వేగంగా ప్రయాణిస్తోంది. ఏదో ఊరు వచ్చింది ఇక్కడ. ఏ ఊరిది? గొల్లపల్లి. గొల్లపల్లి అనే గ్రామం. నీలగిరి చెట్ల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. కొబ్బరి చెట్ల పక్కలో ప్రయాణం ఒక మలుపు తిరుగుతూ. ఈ గ్రామం పేరు కేతగాని చెరువు. కేతగాని చెరువు గ్రామం దాటిన తర్వాత బస్సు నెమ్మదిగా వేగం పెంచుతోంది. ఈ గ్రామం పేరు చాలకూరు. టర్నింగ్లే. స్పీడ్ బ్రేకర్. టర్నింగుల దగ్గర వేగాన్ని నిరోధించడానికి, యాక్సిడెంట్లు అవి అవ్వకుండా ఇలా స్పీడ్ బ్రేకర్లు వేసింటారు కదా. అదిగో మళ్ళీ ఒక చిన్న టర్నింగ్ కనపడుతోంది. ఇక్కడి నుంచి అంటే బ్రాహ్మణపల్లి అనే గ్రామం ఎంట్రన్స్ నుంచి రైలు మార్గం, రోడ్డు మార్గం పక్కపక్కనే ప్రయాణిస్తాయి. ఇక్కడి నుంచి అంటే బ్రాహ్మణపల్లి నుంచి చాకర్లపల్లి వరకు ఇలా రైలు మార్గం, రోడ్డు మార్గం పక్కపక్కనే ఉంటుంది.
అదిగో మన టైమింగ్, రైలు కూడా వచ్చింది. కొబ్బరి తోట, ప్రకృతిని చూస్తూ జర్నీ చాలా బాగుంటుంది కదా అసలు. ఏదో ఊరు వస్తుంది, చూడాలి ఏ ఊరు ఇది. ఈ ఊరి పేరు చాకర్లపల్లి. ఇక్కడ రైల్వే గేట్ ఒకటి ఉంది, అలాగే రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఎన్నాళ్ళు అయిందో ఈ బ్రిడ్జ్ మొదలుపెట్టి, ఎప్పుడు పూర్తవుతుందో ఏమో. గేట్ పడింది, ఇదిగో బస్సులన్నీ స్టాప్ అయినాయి. ట్రైన్ హారన్ సౌండ్ వినపడుతోంది. మనం వచ్చిన వెంటనే ట్రైన్ వస్తోంది. చూడాలి ఎక్స్ప్రెస్ వస్తుందో గూడ్స్ వస్తుందో. ఇదేదో ఎక్స్ప్రెస్ ట్రైనే, ఎల్హెచ్బి కోచెస్తో రన్ అవుతోంది. ఏదో మరి దూరంగా ఉన్నాం కదా, ఏమీ కనపడదు బోర్డు. రైల్వే గేట్, బెంగళూరుకి ఇటువైపే వెళ్ళేది. స్టేషన్ అటువైపు ఉంది. ఇక్కడ ఎక్స్ప్రెస్లు నిలబడవు కానీ ప్యాసింజర్లు మాత్రమే నిలబడతాయి. గేట్ దాటిన తర్వాత బస్సు కాస్త స్పీడ్ అందుకుంటోంది. వావ్, వాట్ ఏ గ్రీనరీ. ఒక పక్క ఎత్తైన చెట్లు, అలాంటి ప్రకృతి మధ్య ప్రయాణం చాలా బాగుంటుంది కదా. సూపర్ జర్నీ. బస్సుని బైక్ ఓవర్టేకింగ్. ఇక్కడ సోమందేపల్లి అనే ఊర్లోకి ఎంటర్ అయ్యాం. ఇదంతా కూడా సోమందేపల్లె.
ఈ ఏరియాని కొత్తపల్లి క్రాస్ అని అంటారు. ఇదో ఇక్కడ టర్నింగ్ తీసుకుంటుంది ఊర్లేకి. ఏదో స్కూల్ బస్సు. భగీరథి సర్కిల్ అని రాశారు ఇక్కడ. సోమందేపల్లి ఊరు బాగా ఇంప్రూవ్ అయింది. ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. ఇదే మన డెస్టినేషన్. ఇక్కడ దిగిపోవాలి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ సపోర్ట్ ఉండాలండి మరిన్ని వీడియోలు చేయడానికి, మరిన్ని ట్రావెలింగ్ వీడియోస్ చేయడానికి. ప్లీజ్ సపోర్ట్ మీ.